కరివేపాకండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నా స్టైల్లో ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇదిగోండి టమాటా, 3 ఉల్లిపాయలు, 4 గుడ్లు, 2 మిరపకాయలు. ఇంకా ఉన్నాయా నాకు ఎగ్స్? ఉన్నాయి 2 సరిపోతాయి కదా. ఓకే, చేసేనా అయితే సరిపోద్ది. అయితే 4. వీడియో అయితే బాగుంటుంది, ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా మిసెస్ చెప్పారు కదా ఎగ్ కర్రీ చేస్తున్నాము. తర్వాత స్కూల్కి వెళ్ళాలి జెండా పండగకి. గుడ్లు తీసుకుందాం. కర్రపుల్లలు పెట్టమ్మా. పెడతాను. ఏంటి మాయా, మొక్కజొన్న తినేస్తున్నావా? తింటున్నాను. సౌండ్ అవుతుందని నెమ్మదిగా తింటున్నావు కదా. విరసలేకపోతున్నావా? ఫ్రెండ్స్, మా జామ చెట్టులో ఒక మంచి జామ పండింది. అది ఏరి టేస్ట్ చేయబోతున్నాను. చాలా ఉండింది కానీ పిల్లలు ఏరి తినేశారు. ఇది రా అమ్మ, ఆగండి. చూసావా? చిన్న ముక్క తీసుకున్నావు. అల్లం లేదా? లేదు. లేదా? అయిపోయిందా? కిందకెళ్ళాలి దొడ్డుకి. అవును. పాడైపోయిందమ్మా అది. మధ్యలో పాడైపోయింది. ఉడికింది. మా ఇద్దరికి కాబట్టి చిన్న బౌల్ అండి ఇది, మా కర్రీ వండుకోవడానికి కదమ్మా. మా బాబు పెద్దగా ఏం తిండు, కొద్దిగా తింటాడు అంతే. అన్నం తిన్నా ఒక్కొక్క టైంకి అయితే అస్సలు తిండు. పసుపు,
ఉల్లిపాయలు వేసుకుందాం. టమాటా వేసుకుందాం. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయా? ఫ్రై అయ్యాయి. టమాటా ముక్కలు. సరే, సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఉడకని కారం అండి కొద్దిగా. ఆయిలు, కరివేపాకండి, ఎండుమిర్చి, చెప్పమ్మా, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి, ఇప్పుడైతే నూరి పక్కన పెట్టుకున్న టమాటా గ్రేవీ, బాయిల్ చేసిన ఎగ్స్ అండి, ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. సాల్ట్ కారం చూసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత దించేయటమే. రెడీ అయిపోయిందమ్మా కర్రీ? రెడీ అయిపోయింది. దించేసే. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. మిరపకాయలోని రసాన్ని పిండి గ్రేవీతో కలుపుకొని ఎగ్ కాంబినేషన్ తింటే ఇంకా వేరే లెవెల్. అన్నీ సరిపోయిందమ్మా, సూపర్గా ఉంది. ఇప్పుడు నీ వంతు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. నిజమే, చాలా బాగుంది. బాగుందా? ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. ఈ వీడియోతో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే
ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోని ఎక్కడి నుండి చూస్తున్నారు అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మేము కష్టపడి చేస్తున్న వీడియోస్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయి అనేసి తెలుసుకోవాలని మాకు కూడా ఉంటుంది కాబట్టి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.